ఇక కర్నూలులో హత్యకు గురైన టీడీపీ నాయకుడు ఇంతియాజ్ చివరి వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. హత్యకు ముందు ఆయన చేసిన సంచలన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. తనపై బెదిరింపులు ఇక అవమానాలు చోటు చేసుకున్నాయంటూ ఆ వీడియోలో ఇంతియాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. తన ఫోటోతో రిప్ పోస్ట్ పెట్టడంపై ఇంతియాజ్ తీవ్రంగా స్పందించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, ఎవరి స్థలాన్ని కబ్జా చేయలేదంటూ ఆయన స్పష్టం చేశారు. తనకు బెదిరింపు ఫోన్లు వస్తున్నాయని, కొంతమంది ఇంటికి వచ్చి వెళ్తున్నారంటూ వీడియోలు వెల్లడించారు. ఎన్ని బెదిరింపులు వచ్చినా తాను లొంగేది లేదంటూ ఇంతియాజ్ తేల్చి చెప్పారు. ఇక వైసీపీ నేతల అన్యాయాలు, అరాచకాలను బయట పెడతానంటూ ఇక సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక మీ అరాచకాలన్నీ కూడా బయటకు తీస్తారంటూ ఆయన హెచ్చరించారు. అయితే ఈ వ్యాఖ్యలు చేసిన కొద్దిసేపటికే ఇంతియాజ్ హత్యకు గురి కావడం ఇక తీవ్ర కలకలం రేపుతోంది. ఇక ఆయన చివరి వీడియో ఇప్పుడు వైరల్గా మారడంతో హత్యకు దారితీసిన పరిస్థితులపై సమగ్ర దర్యాప్తు చేయాలంటూ ఇటు టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. नहीं मान सर रखेंगी, मालूम रखो, रखेंगी नहीं मालूम मेरे को। जो तुम्हें काम करें देखो, तुम्हें करेंगे, तुम्हारे पीछे कौन है, तुम्हारे घर को सपोर्ट करें, सब उनके भी हाथ आज मेरे को माना देखो। नहीं खुलता है बाद में, नहीं खुलता, नहीं छोड़ता किसको भी मैं। आरे भी मैं तुम्हारा करूँ, आरे भी देखती बहुत जान चल गई मेरी। ये बारे में नहीं छोड़ता मैं, खुल ये बारे में छोड़ने का सवाल नहीं होता। आरे भी क्या मेरी गाड़ी कैसा अड़े आज पुट्ठा ले जाओ, रखा गाड़ी वहाँ। गाड़ी रखने का प्लान तुम्हारा जो, आए भी रखने का प्लान तुम्हारा जो, क्या जिंदगी ना तुम्हारी। बुलाओ, आओ तुम फेस टू फेस देख लेंगे। तू अंदर चमचे अंदर वो कौन कहता सोलंपुर में उनकी अंदर की। రైట్గా కర్నూలులో హత్యకు గురైనటువంటి టీడీపీ నాయకుడు ఇంతియాజ్ చివరి వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. ఇక హత్యకు ముందు ఆయన చేసినటువంటి సంచలన వ్యాఖ్యలు ఇక తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. తనపై బెదిరింపులు, అవమానాలు చోటు చేసుకున్నాయంటూ ఆ వీడియోలో ఇంతియాజ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు పెను దుమారం రేపుతున్నాయి. ఇక తన ఫోటోతో రిప్ పోస్ట్ పెట్టడంపై ఇంతియాజ్ తీవ్రంగా స్పందించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, ఎవరి స్థలాన్ని కూడా కబ్జా చేయలేదంటూ ఆయన స్పష్టం చేశారు. తనకు బెదిరింపు ఫోన్లు వస్తున్నాయని, కొంతమంది ఇంటికి వచ్చి వెళ్తున్నారంటూ వీడియోలో వెల్లడించారు. ఎన్ని బెదిరింపులు వచ్చినా తాను లొంగే ప్రసక్తే లేదంటూ ఆయన తేల్చి చెప్పారు. ఇక వైసీపీ నేతల అన్యాయాలు, అరాచకాలను బయట పెడతానంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక మీ అరాచకాలన్నీ కూడా బయటకు తీస్తానంటూ ఆయన హెచ్చరించారు. అయితే ఈ వ్యాఖ్యలు చేసినటువంటి కొద్దిసేపటికే ఇంతియాజ్ హత్యకు గురి కావడం ఇక తీవ్ర కలకలాన్ని రేపుతోంది. ఆయన చివరి వీడియో ఇప్పుడు వైరల్గా మారడంతో హత్యకు దారితీసినటువంటి పరిస్థితులపై సమగ్ర దర్యాప్తు చేయాలంటూ టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ బసరాజ్ సిద్ధంగా ఉన్నారు. బసరాజ్, సాయి, కర్నూలు నగరంలో ఏదైతే ఇటీవల ఇంతియాజ్ టీడీపీ కార్యకర్త దారుణ హత్యకు గురైన పరిస్థితి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏదైతే ఇటీవల తాజాగా నిన్నటి రోజు ఒక వీడియో, సెల్ఫ్ వీడియో నగరంలో కలకలం రేపుతా ఉంది. ఆయన చనిపోయే ముందు తనకు వైసీపీ నాయకుల నుంచి బెదిరింపులు వస్తున్నాయి, చంపుతామని బెదిరిస్తున్నారు, తనకు ప్రాణహాని ఉందని, అయినా నేను తగ్గేదే లేదు, వైసీపీ నాయకులు ఏదైతే అవినీతి అక్రమాలు చేశారో, స్థలాలు కబ్జా చేశారో అవన్నీ బయటకు పెడతానని ఆయన ఆ వీడియోలో మాట్లాడిన పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. మరి ఇంతియాజ్ మరణం పట్ల లేదా ఆయన మర్డర్ చేసిన విధానాన్ని కూడా మంత్రి టీజీ భరత్ కూడా మీడియా ముఖంగా వెల్లడించాడు. అంటే పోలీసులు ఏం చేస్తా ఉన్నారు, 10 రోజుల కింద తనకొచ్చిన సమాచారము ఏదైతే పోలీసులకి ఎందుకు రాలేదని మంత్రి సూటిగా ప్రశ్నించాడు. అంటే ఈ ఇంతియాజ్ ను హత్య చేయడానికి ముందు 10 డేస్ ముందే ఏదైతే సోషల్ మీడియాలో ఫోటో పెట్టి రిప్ అని పెట్టడం కూడా ఇక్కడ సంచలనంగా కనిపిస్తుంది. ఇతన్ని హతమార్చాలనే వ్యక్తులు ఎంత దారుణాన్ని కొడిగొట్టారో ఈ అంశాలన్నీ పరిశీలిస్తుంటే మనకు అర్థమవుతుంది. ఏదైతే ఇంతియాజ్ అందిరిలో వేసిన కొట్టాలు లేదా అక్రమంగా ఆక్రమించుకున్న వైసీపీ నేతల యొక్క గుడిసెలు తీసివేయాలి, అందిరిలో అక్రమంగా నిర్మించుకున్నారని పోలీసులకు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయడమే పెద్ద పాపంగా కనిపిస్తుంది. అలా ఫిర్యాదు చేసిన ఇంతియాజ్ కు వైసీపీ శ్రేణుల నుంచి అనేక రకాలుగా బెదిరింపులు, ఏదైతే హత్య చేస్తామని వార్నింగ్లు కూడా రావడం జరిగింది. వీటన్నింటికి తెలుసుకోకుండా ఈయన చనిపో ముందు ఏదైతే తనకు ఇలా జరుగుతూ ఉందని ఒక సెల్ఫీ వీడియో తీసుకున్న ఆ వీడియో ఇప్పుడు ఏదైతే సోషల్ మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. ఈ నేపథ్యంలో ఇది నగరంలో లేదా ఉమ్మడి కర్నూలు జిల్లాలో సంచలనంగా మారిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మరి ఇదే విషయమై అంటే ఒక వ్యక్తిని చంపాలంటే ఈ విధంగా వార్నింగ్ ఇచ్చి, అంటే ముందే ఫోటో పెట్టి రిప్పని పెట్టేసి చంపుతున్నారంటే ఇది ఎంత దారుణమో మనకు అర్థమవుతుంది. నగరంలో